జగన్మోహన్ రెడ్డి గారికి తన వ్యాపారం ఉన్న సాక్ష్యాన్ని వ్యాపారం పక్కన పడేశాడు. ప్రజలు ఇచ్చినటువంటి మాట కోసం ప్రజలకి వాళ్ళ తండ్రి కోసం బయలుదేరాడు. ఆ బయలుదేరిన వ్యక్తి వెనకాల నడవక తప్పనటువంటి పరిస్థితుల్లో మీరు నడిచారు. మీ అన్ని తప్పుడు అడుగులే, కష్టంగా నడిచారు, చాలా కష్టంగా. అసలు ఓదార్పు యాత్రలో కూడా ఎక్కడ పాల్గొన్నారండి వీళ్ళు? పాపం జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు కాబట్టి, అందరినీ ప్రేమించే వ్యక్తి కాబట్టి, నిజంగా బంధుత్వం వీళ్ళు బంధువులు నాకు అండగా ఉంటారనుకొని నిజమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన బంధువులు వీళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు, మాలాంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాలు కానీ, అతను చేసినటువంటి 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ వాల్యూ టు ఏ పూర్ పర్సన్ 2,75,000 కోట్ల రూపాయలని ప్రజలకు పంచినటువంటి విధానం మీ కళ్ళకి ఎవరికి కనపడలేదా? ఈరోజు ఏమైంది? ఆయన పెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని తీసేసి పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ పక్కన పడేసి వెళ్ళిపోతే మేమైంది? మీ నోళ్ళు ఏమైనాయి? మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా. మీకు ప్రకాశం జిల్లాలో మా పేదవాళ్ళు చాలామంది ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ స్కూల్లో ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం ఉంచండి ఎప్పుడైనా అడిగారా? ఎందుకు మీకు పవన్ గొప్పవాడు అయిపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాడు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంత మోసగాడు ఇంకొకడు ఎవరు లేడట. వీళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేశాడట. మీ దగ్గర ఆయన ఇచ్చిన జీవితం తప్ప మీకు వేరే జీవితం ఏముంది? అసలు ఆయన ఆస్తులను దోచుకున్నారు, అది అని చెప్పి అసలు ఆస్తులు ఏమన్నా? ఇందాక ఒంగోలు ఇన్ఛార్జి మా రవి గారు, చుండూరు రవి గారు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అసలు మీకు ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? మీ నాన్నకుంటే ఒక 1/2 ఎకరో ఏమో ఉండింది. మీ నాన్నగారు అది నీకు ఇచ్చాడో లేదో కూడా మాకు తెలియదు. నువ్వు రష్యాలో పోయావు సపరేట్ ఫ్లైట్ వేసుకుని, గోవాలో ఎందుకు పేకాడాడుతున్నావు? లేకపోతే ఇంకొక దుబాయ్ ఎందుకు వెళ్ళావు? సింగపూర్ ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు? వీటన్నిటికీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? హూ అలౌడ్ యూ? మీరు మంత్రిగా ఉండి రష్యా వెళ్తే, మీరు వెళ్తున్న విమానం తెలుగుదేశం పార్టీ నాయకులతోటి కలిసి వెళ్తున్న విమానాన్ని పొరపాటున మీరు ఫోటో తీసి అది బయటకు వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తే కదా నా జీవితంలో ప్యాకెట్ ఆడనని చెప్పింది. కానీ మనసు లాగుతూ ఉంటుంది కదా నరం. మళ్ళీ 4 రోజులకే గోవా పోయారు. ఎక్కడున్నాయండి మీ ప్రజాసేవ చేసిన అసలు ఆ అడుగు జాడలు ఎక్కడైనా కనపడ్డాయా? ప్రజాసేవ అంటే పొద్దున్న లేచి 10 మందిని కూర్చోబెట్టుకుని ఒక ఫోన్ చేయటం, ఆ ఫోను ఒక పోస్టుకి 100 మందికి 1000 మందికి లెటర్లు ఇచ్చే ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యేని ఎవరన్నా చూశాడా? ఆయన బాలనాయన గారు అంటారా? కొంచెం నా పేపర్ నాకి ఒకే పోస్ట్ అండి, అది కూడా షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్. దానికి ఒక పోస్ట్కి 100 మందికి లెటర్లు ఇస్తారా? ఎవడని ఇస్తాడు బుద్ధున్నవాడు? అలాంటివి కూడా జరిగినాయా? అలాంటివే జరిగాయి. అలాంటివి కూడా కాదు. పాప అమాయక ప్రజలు, అమ్మ మనకు లెటర్ వచ్చిందిరా, కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏమయ్యా ఇదిగో ఇన్ని లెటర్లు వచ్చినాయి, మేము ఎవరికి ఇవ్వాలి చెప్పండి, కనీసం మాకు ఫోన్ చేయించండి అంటే ఇవన్నీ లెటర్లు అయిపోయిన తర్వాత సెలక్షన్ రోజు వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తాడో వాడికి ఫోన్ చేసి చెప్పినటువంటి అంశాలు. వీళ్ళేమో లెటర్ వచ్చింది, మేము కూడా ఎమ్మెల్సీగా లెటర్లు ఇవ్వచ్చు. బట్ ఐ నెవర్ గివెన్ ఇన్ మై 80s జర్నీ యాజ్ ఎమ్మెల్సీ నేను లెటర్ ఇచ్చానంటే నా లెటర్ తోటి నేను ప్రయాణం చేసి ఆ ఫైల్ ఎక్కడికి పోతుందో అక్కడ దాకా వెళ్ళి అది మంత్రి దగ్గరికి వెళ్తుందా, కలెక్టర్ దగ్గరికి వెళ్తుందా, ఎస్పీ దగ్గరికి వెళ్తుందా, ఐ యూజ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ మై లెటర్. అక్కడి నుంచి నేను రిజల్ట్ తీసుకొచ్చి ఇతనికి ఏదన్నా వీలైతే పని అయితే అతనికి ఇస్తాను, అదర్వైతే ఐ విల్ సే సారీ, నేను చేయలేనని చెప్పేసేవాళ్ళు. నా వల్ల కాదు బాబా అని చెప్తాం. ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే స్టడీ చేసి అయితే అవుతుంది కాదు, అవుతుంది అనుకుంటే వాడి ప్రమేయం ఉండదు, జస్ట్ నా వెనక రావటమే. అంతేగాని నువ్వు తీసుకెళ్ళి ఈ లెటర్ సీఎం ఆఫీసులు అంటే ఎలా పోగలడు? ఒక సామాన్యుడు నీ లెటర్, నువ్వు మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, నీ లెటరు సీఎం ఆఫీస్కి ఎలా పోతుంది? అన్లెస్ యూ హ్యావ్ టు క్యారీ. ఇలాంటి బ్యాచ్లన్నీ తయారైపోయి ఇంకా చాలా చెప్పాల్సిన ఉన్నాయి. అన్ని వాస్తవాలు చెప్తాను. పొద్దున్నే మన దగ్గరికి వస్తారు రుడు కొట్టుకొని, సోది చెప్పడానికి వస్తారు చూడు, సోది చెబుతామమ్మా, అంతా నిజం చెబుతామమ్మా, ఏది అంత ఇంకా చెప్తారంట నిజం. ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు నిజం చెప్పాల్సింది? ఆల్రెడీ చాలా మంది అక్క చెల్లి అన్న అందరూ మాట్లాడేసేసారు. కాదు సార్, ఏముంది సార్, ఈ రోజుకి అతను ఒక ధీరుడుగా ఈ రోజుకి నిలబడి పార్టీని నడుపుకుంటూ ఉన్నాడు. మీరు పోయిన వాళ్ళ గురించి ఆయన ఏమనలేదే, మీరు ఎందుకు ఇంతలో రెచ్చిపోతున్నారు? నాకేం ప్రాబ్లం లేదన్నారు కదా. అసలు మీరు పోవటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వకపోవటం వల్ల ఏ రోజైనా సరే ఈ 9 నెలల్లో మీరు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు కదా. పోయిన వాళ్ళు ఎవడైనా సరే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇబ్బంది కలిగించాడు కాబట్టి నేను వెళ్ళిపోయాను,
నేను వెళ్ళిపోవటం వల్ల నాకు ఇబ్బంది అయ్యింది, మా బావమరిదికి ఇబ్బంది అయింది, మా వాడికి ఇబ్బంది అయింది మాకు, అంతేగాని నా నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది అయిందని ఎవడన్నా ఒక మాట చెప్పాడా? లేదు. ఆ మాట ఎందుకు మాట్లాడతారు రాజకీయాల్లో ఉన్నప్పుడు? రాజకీయాలు దేనికోసం సార్? ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఏ సర్వెంట్. రాజకీయాలు అంటే నువ్వేం పైనుంచి ఏమైనా పుట్టేవా ఏంది? ఓకే. నీకేమన్నా అన్ని తోకలు గీకలు ఉన్నాయా? ఓకే. బిఫోర్ పాలిటిక్స్ వాట్ ఎవర్ యూ మే బి, నువ్వు లక్షాధికారి కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, లేకపోతే చదువుకున్నవాడు కావచ్చు, బిఫోర్ పాలిటిక్స్ నువ్వు ఎంటర్ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు యూఆర్ ఏ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. ఎవరైనా పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్కి నీ కుటుంబం బాధలు, మీ సరుగుడు బాధలు ఈ కాదండి ఉండాల్సిందే, ప్రజల బాధలు పట్టాలి. ప్రజల బాధల గురించి మాట్లాడేవు నువ్వు ఏ రోజైనా? మీరు అడిగారు ఇందాక, మీరు తర్వాత అడుగుతారేమో నిన్న జరిగిన మీటింగ్ గురించి. ఇక్కడ నేను మీరు బాలనేని గారి గురించి మాత్రం అడిగారు కాబట్టి నేను ఇది ఉద్దేశంతో చెప్పటం లేదు. ఎందుకంటే మీ ఊరు వదిలిపెట్టి ఎక్కడో ఉన్న పిఠాపురం పోయి ఆడవలసిన అవసరం ఏందండి? అక్కడే సభ పెట్టి అక్కడే మాట్లాడండి. అదే నీకు ఎన్ని ప్రశ్నలు లేవు, ఎన్ని చోట్ల చెప్పుకోకూడదు ఎంత విషయాలు, లేకపోతే మీరు పోయి తేల్చుకోవచ్చు, మాట్లాడచ్చు. ఏమయ్యా ఇదిగో ఈ సిద్ధాంతపరంగా నేను నీతోటి మీ ఫిలాసఫీ ఉందా నేను అడుగుతున్నాను. ఏ జగన్ హ్యాస్ గాట్ ఏ ఫిలాసఫీ టు రన్ హిజ్ ఓన్ పార్టీ, దట్ ది పీపుల్ హూ జాయిన్డ్ ఇట్, ది పీపుల్ హూ ఎంజాయ్డ్ ది పవర్స్ లైక్ మినిస్టర్స్ అండ్ ఆల్. అసలు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ మీకు తెలుసా? మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఏ రిలేటివ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. వైఎస్ కుటుంబానికి బంధువు మాత్రం అంటారా? అంతే. అదే మీ బాంధవ్యం ఏంటంటే అదే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే అతను జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను, ఏం తొక్క మీరు చూసేది. సారీ, నేను ఈ పదాలు ఇప్పుడు వాడను. మీ ఆవేశం ఉంటుంది కాదు సార్, నేను ఈరోజు ఈ పదాలు నేను వాడను. కానీ ఏం చూడగలరు? జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షిణ్యం లేకుండా మీ బతుకుందా? రాజశేఖర రెడ్డి గారి దయాదాక్షిణ్యం లేకుండా మీ బతుకుందా? ఎక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సమానం అవుతారని